శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 28 సెప్టెంబర్ 2025 నుంచి 4 అక్టోబర్ 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహ స్థితులు, ఆ తదుపరి సమ్మేళనాలు, ఆ తదుపరి విశేషాంశాలు. మిథునంలో గురువు, సింహరాశిలో శుక్రకేతువులు, కన్య రాశిలో రవి బుధులు, తులారాశిలో కుజుడు, వృశ్చిక రాశిలో చంద్రుడు నీచ, అలాగే రాహు గారు కుంభరాశిలో, ఇక వక్రించిన శని గారు మీనరాశిలో ఉంటూ ఉండగా, వారాంతంలోకి వచ్చేటప్పటికి బుధుని యొక్క సంచారము కుజునితో పాటుగా తులారాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే చంద్రుని యొక్క సంచారము రాహు గారితో కలిసి ఉన్నది. గ్రహ స్థితులు ఈ విధంగా ఉండగా, ఇక సమ్మేళనాలు, చంద్ర రాహువుల సమ్మేళనాలు మానసికమైనటువంటి అశాంతిని సూచిస్తూ ఉంటాయి, అస్థిమితాన్ని సూచిస్తూ ఉంటాయి. అలాగే శుక్ర కేతువులు వైవాహిక జీవితంలో కొంత అప్రమత్తతని సూచిస్తున్నాయి. అలాగే అన్యోన్యత, ఏ విధమైన అన్యోన్యత ఏ బంధువర్గానికి ఉన్నా కూడా కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే బుధ కుజుల యొక్క స్థితి ఐటీ కంపెనీ వాళ్ళకి చాలా బాగా రాణించే విధంగా, ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగస్తులకు కానీ, ఆ కంపెనీ అధినేతలకి కానీ, ఈ సాఫ్ట్వేర్ సర్వీసెస్ చేసే వాళ్ళకి, ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్స్ వాటికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, విద్యార్థులకి ఇత్యాది వారందరికీ కూడా చాలా చాలా మంచి చేస్తుంది. అలాగే గురువు గారి యొక్క దృష్టి కూడా పడుతూ ఉన్న కారణం చేత ఈ రంగంలోని వారు చాలా చక్కటి అభివృద్ధి చెందుతారు అని చెప్పి తెలియచెప్పచ్చు. అలాగే గురువు గారి దృష్టి చంద్ర రాహువుల మీద కూడా ఉంటూ ఉన్న కారణం చేత మానసికమైనటువంటి అస్థిమితత్వము, అశాంతి ఎంతగా ఉంటుందో ఒక్కొక్కసారి వారికి వారే మానసిక బలాన్ని తెచ్చుకునేటటువంటి మనో సంకల్పము లేదా ఆ దృఢత్వము కూడా వారికి వారే ఏర్పాటు చేసుకోగలుగుతారు. లేదా ఎవరైనా స్నేహితుల నుంచి కానీ, పెద్దల నుంచి కానీ మంచి ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకొని మానసిక దృఢత్వాన్ని పొందగలుగుతారు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక శుక్రకేతువుల యొక్క సప్తమ స్థాన దృష్టి రాహు చంద్రుల మీద పడుతూ ఉన్న కారణం చేత ఇక్కడ లలిత కళలలో కళాకారులకి చాలా బాగుంటుంది. లలిత కళలలో మీకు కొన్ని విజయావకాశాలు కనిపించేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే వ్యాపారాలు కూడా కొన్ని బాగుంటాయి కొంతమందికి. అవి ఎవరికి బాగుంటాయి అనేది ఆ రాసులకి విశేషాంశాలు చెప్తున్నప్పుడు చెప్తాను అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక గ్రహ సమ్మేళనాలలో తరువాతిది రవి బుధుల యొక్క కలయిక. చక్కటి బుధాదిత్య యోగంతో బుధుడు ఉచ్చలో ఉంటూ అనేక రకాలైనటువంటి శుభ సంఘటనలని ఇస్తున్నారు. రవి బుధులు కలిసి ఉన్నప్పుడు, రవి గారు విడిగా బుధుడు విడిగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క రాశిలో మంచి ఫలితాలను ఇస్తారు, ఒక్కొక్కసారి ఇవ్వకపోతారు. కానీ కలిసి ఉన్నప్పుడు మటుకు అది యోగం అవుతుంది. కాబట్టి అలాగే బుధుని యొక్క స్థితి ఉచ్చలో ఉంది కాబట్టి చాలా అద్భుతమైనటువంటి యోగాలే ఉంటాయి. కానీ ఇక్కడ ఒక చిన్న గ్రహ విశేషం ఏంటంటే, శని గారి యొక్క సప్తమ దృష్టి రవి బుధుల మీద పడుతూ ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి సూచిస్తూ ఉన్నది. ఈ రక్తానికి సంబంధించి, చర్మానికి సంబంధించి, ఇలాంటి వాటికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అయితే తప్పనిసరిగా ఇక్కడ గ్రహస్థితులు తెలియచెప్తున్నాయి. అలాగే వైద్య విద్యార్థులు కానీ, వైద్యానికి సంబంధించినటువంటి వ్యాపారస్తులు కానీ, లేదా వైద్యులు కానీ చాలా చాలా బాగుంటారు. అద్భుతమైన ఆదాయాలు ఉంటాయి. ఇక రాసుల్లోకి వెళ్దాం. వృశ్చిక రాశి వారికి ఈ వారం రోజుల కాలము 4 అక్టోబర్తో అంతమయ్యేటటువంటి వారానికి గల కాలంలో 4 గ్రహాల యొక్క ఉనికి చాలా మంచి ఫలితాలను ఇస్తోంది అని చెప్పచ్చు. రాశిలో చంద్రుడు బాగున్నారు, లాభస్థానంలో రవి బుధులు బాగున్నారు, దశమంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. లలిత కళలు బాగుంటాయి, కళాకారులకి చాలా బాగుంటుంది. ఉద్యోగ జీవితంలో కూడా ఉన్నతి కనిపిస్తూ ఉంటుంది. ఊహించని విధంగా లాభాలు ఉన్నాయి. అనేక విధాలుగా ఆనందం వెల్లివిరుస్తోంది అని చెప్పాలి. ఇప్పుడు మనము కిందటి వారం వరకు కూడా
వృశ్చిక రాశి వారికి అంతగా అనుకూలమైనటువంటి రోజులు లేవు, గ్రహస్థితుల అననుకూలత ఉన్నది అనే చెప్పుకుంటూ వచ్చాం. కానీ ఇప్పుడు శుక్రాచార్యుల వారు బాగున్నారు, చంద్రుడు బాగున్నారు, రవి బుధులు బాగున్నారు. ఎప్పుడైతే రవి గారు బాగుండి, బుధుడు బాగుండి, చంద్రుడు బాగుండి, శుక్రుడు బాగుండి ఈ విధంగా బాగున్నాయో మీకు ప్రకృతి అంతా చక్కటి అన్యోన్యతని ఇస్తోందని అర్థం. ప్రకృతి అనగానే ఏదో వాతావరణంలో ఎండ, వేడి, గాలి, నీరు అంటే వర్షము ఇవి కాదు. మీరు ఏ పనులైతే చేస్తున్నారో ఆ వాతావరణం మీకు అనుకూలించడం, అంటే అక్కడ ఉన్న పరిస్థితులు, ఆ ఏర్పడేటటువంటి పరిస్థితులు మీకు అనుకూలం అవ్వడం అని చెప్పి తెలియజేస్తున్నాను. మృష్టాన్న భోజనాలు చేస్తారు, విందు వినోద కాలక్షేపాలు చేస్తారు, దైవ కార్యాలలో పాల్గొంటారు, శుభకార్యాల నిర్వహణ చేస్తారు, బంధుమిత్రుల ఆత్మీయత ఆదరాభిమానాలు బాగుంటాయి, ఊహించని విధంగా ధనము బాగుంటుంది, వ్యాపారం బాగుంటుంది, కీర్తి ప్రతిష్టలు బాగుంటాయి. అలాగే మీకు కలిగేటటువంటి ఆదాయం చక్కగా అది రోజు రోజుకి దినదిన ప్రవర్ధమానమా అన్నట్టుగా అది పెరుగుతూ ఉంటుంది. అన్ని విధాలుగాను మీకు మంచి రోజులు వచ్చాయని చెప్పచ్చు. ఉద్యోగ జీవితంలో కూడా ఒక మెట్టు పైకి పెడతారు. ఇక ఏదైనా లాభాల బాటలో కొనుగోళ్లు, అమ్మకాలు ఇలాంటివి ఏమైనా జరగాలి అంటే భూమి విషయంలో జాగ్రత్త. మిగతా అన్ని విషయాలలోనూ వ్యాపారంతో సహా అన్ని బాగానే ఉంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. విద్యార్థుల విషయంలో కొంత కష్టం ఎక్కువ చేయవలసిన పరిస్థితి ఉంది. సంతాన విషయంలో మీరు పూర్తి ఓర్పు కలిగి ఉండాలి. రుణభారాలు కూడా అంతగా ఎక్కడ తగ్గబోవడం లేదు. జీవిత భాగస్వామి విషయంలో కొంచెం బాగానే ఉంది. అలాగే వ్యాపార భాగస్వాముల విషయంలో కూడా బాగానే ఉంది. ఏ టెండర్ల విషయంలో కానీ, ఏదైనా మీరు లాటరీ టికెట్స్ లాంటివి కొనాలనుకునే విషయంలో కానీ అలాంటి ధైర్యాలు ఏమి చేయకండి. పూర్తిగా వాటిని పక్కన పెట్టేసేయండి అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. మాతృవర్గ రీత్యా కానీ, స్త్రీల విషయంలో కానీ, విద్యార్థుల విషయంలో కానీ మీకు మరింత కష్టం చెయ్యవలసిన అవసరమే కనిపిస్తోంది. అలాగే కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా ఇంకా కష్టమే కనిపిస్తోంది. వ్యవసాయదారులకు కూడా చాలా కష్టము, శారీరక శ్రమ ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి తెలియచేస్తున్నాను. మారిన గ్రహస్థితుల రీత్యా ఇక్కడ చంద్రుడు గాని, అలాగే వ్యయస్థానంలోకి వచ్చిన బుధుడు గాని అంతగా మంచి ఫలితాలని ఇవ్వబోవడం లేదు. కాబట్టి నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి. మీకు చాలా అనుకూలతలు ప్రారంభం అయ్యున్నాయి. రాబోయే అతి కొద్ది రోజుల్లో గురువు గారి యొక్క స్థితి సంచారము రాశిలోకి రాబోతోంది. నవమ స్థానంలో, అష్టమం నుంచి నవమంలోకి వచ్చేటప్పుడు కొన్ని అంకురాలు పడతాయి. మీకు ఏదైతే మంచి జరగవలసి ఉన్నదో వాటికి సంబంధించినటువంటి అంకురాలు పడతాయి. ఇప్పుడు ఆ అంకురాలు పడేటటువంటి సమయం అన్నమాట. అతి త్వరలోనే గురువుగారు రాశిలోకి వస్తూనే అవి ఫలవంతం అవుతాయి. ఎప్పుడైతే ఫలవంతం అవుతాయో మీకు అద్భుతమైన విజయాలు అని చెప్పచ్చు. అతి కొద్ది కాలం, కనీసం ఒక 15 రోజుల కాలం ఓర్పు పట్టి ఉండండి. సర్వ విధాల ఉన్నతి ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఇష్టదేవత ఆరాధన చేయండి, నవగ్రహ ఆరాధన చేయండి, స్తోత్ర పారాయణలు చేయండి. మీకు అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం.